వాట్సాప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ యాప్స్ సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే సిమ్ లేకుండా ఇకపై ఆ యాప్స్లో పనిచేయను. రిటైర్డ్ నెంబర్లపై ఈ నిబంధనలు ప్రభావితం. అటువంటి కేసుల్లో కోర్టు రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీంతో ఎవరైనా సిమ్ లేకుండా వాట్సాప్ వాడుతున్న ఆ ఫోన్లలో యాప్ నిలిచిపోతుంది. వాట్సాప్ వెబ్ కూడా ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగ్ అవుతుంది. ఏమిటి నిబంధన? వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి కమ్యూనికేషన్ యాప్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది. ఈ యాప్స్ను సిమ్ కార్డ్ బైండింగ్ను తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఫోన్లో సిమ్ కార్డ్ లేకపోయినా లేదా సిమ్ తొలగించినా యాప్ సేవలు ఆటోమేటిక్గా నిలిపివేయాలి. అంతే, యాప్ను వెబ్ వర్షన్లో ఉపయోగించినా ప్రతి 6 గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది. మళ్లీ సేవలు పొందాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ సిమ్తో లాగిన్ కావాలి. ప్రస్తుతం యూజర్ ఇన్స్టలేషన్ సమయంలోనే సిమ్ కార్డును ధృవీకరించుకుంటున్నారు. ఆ తర్వాత డివైస్ నుంచి సిమ్ కార్డును తొలగించినా, డీయాక్టివేట్ చేసినా సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో ఇతర దేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు, యాప్స్ నేరగాళ్లు యాప్స్ను వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. సిమ్ బైండింగ్ నిబంధన వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాట్సాప్ టెస్టింగ్ కేంద్రం తీసుకొచ్చిన సిమ్ బైండింగ్ రూల్ అమలు కోసం వాట్సాప్ సిద్ధమవుతుంది. సిమ్ కార్డ్ లేని సందర్భాల్లో యాప్ పనిచేయకుండా నిరోధించేందుకు బీటా టెస్టింగ్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వాట్సాప్ ఇన్ఫో పంచుకుంది. మరోవైపు సిమ్ బైండింగ్ రూల్ అమలు సంబంధించి గడువును పొడిగించేది లేదని కేంద్రంలోని జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో మార్చి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.